35 పంచాక్షరీ పరాయణుడు స్కందనాథుడు. శ్రీ అగస్త్యుడు పంచాక్షరీ మంత్రమనే దివ్య పుష్పములతో నిత్యము పరమేశ్వరుని అర్చించు వారికి శివ అనుగ్రహంచే జన్మరాహిత్యం కల్గును. స్కందనాథుని చరిత్రయే దీనికి తార్కాణం. దేవతల చేత ప్రశంసింపబడినది. కావేరీ నదీ జలముల చేత సస్యశ్యామలమైన ప్రాంతమునకు భూషణముగా దివ్యపురము అను పట్టణము ఉన్నది. అది మిక్కిలి రమణీయమైన శోభతో ఎల్లరినీ ఆకర్షించేది. దేవ బ్రాహ్మణులకు అది పట్టుకొమ్మ. క్షీరసాగరములోని శ్వేత ద్వీపము వలె ఆ అగ్రహారంలో అఖండ వేదాంతవేత్తలు నివసించేవారు. సకల భూతములకు ఆలవాలమై భూతమునకు అలంకారమైనది. అక్కడి శరణాలయములు కుంటి, చెవిటి, గుడ్డి, మూగ, దీన, అనాథ వంటి ఆర్తులకెల్లరికీ కరుణాలయములై విలసిల్లుతాయి. అగ్నిహోత్రములందు వేల్పబడిన నేయి, హవిస్సులు, సువాసనలను వెదజల్లే పొగలతో ఆ ప్రాంతమంతటినీ కమ్మివేస్తాయి. అక్కడి మండపంలోని రుక్, యజుస్, సామవేదముల అధ్యయన ఘోష చెవులకు తర్పణము చేయగా, అక్కడి తోటలలో, సరోవరములలో వికసించేటి పుష్పముల పరిమళము నాసికలకు ఘ్రాణ తర్పణం చేస్తాయి. తర్క, వ్యాకరణ, మీమాంసాది శాస్త్రజ్ఞులు అచ్చట సుఖవాసం చేసేవారు. అక్కడ నిత్యము యజ్ఞయాగాది క్రతువులు నిర్వహింపబడట చేత ఆ ప్రాంతమంతా పవిత్రీకరింపబడి ఉంటుంది. శివధర్ముడు అనే బ్రహ్మవంశ సంభవుడు ఉంచవృత్తి చేసుకుంటూ అపరిగ్రహము నిష్ఠతో పాటిస్తూ పేదరికాన్ని సంతోషంగా భరిస్తూ ఉండేవాడు. పరమేశ్వరుని భక్తుడైన అతనికి భగవద్ అనుగ్రహం చేత స్కందనాథుడు అనే కుమారుడు కలిగాడు. అతడు తండ్రి నుంచి సులభంగా శివార్చన విధానం గ్రహించాడు. 6వ ఏటనే వ్రత దీక్ష పొంది షట్శాస్త్రములను, పురాణములను నేర్చుకున్నాడు. ఇది జరిగిన కొద్ది కాలమునకే తండ్రి అనుగ్రహముచే అత్యంత మహిమాన్విత మంత్రరాజమగు పంచాక్షరిని యువరాజు పట్టాభిషిక్తుడై మహాసామ్రాజ్యమును పొందినట్లు పొందాడు. ఆ మంత్ర జపము చేత అతనికి పరమేశ్వర ఆరాధనయే వికల్పములెల్లేనిది, సర్వార్థ సాధకమైనది, శాంత జ్ఞానాది సంపదలను పెంపొందించున్నది అనే నిశ్చయం కలిగింది. కొంతకాలమునకు తండ్రి మరణింపగా స్కందనాథుడు ఆయనకు వేదోక్త మార్గమున ఊర్ధ్వ దైహిక క్రియలు నిర్వర్తించి పరాత్పరుడగు శంకరుని యందు పరాభక్తి విశేషముచే నిర్వికల్ప నిష్ఠ నిరవధ్యుడైనాడు. జటలు, నారవస్త్రములు, భస్మరుద్రాక్షమాలికలు ధరించి స్వయముగా సాకిన వృక్షముల నుండి పూలను సేకరించి దినమునకు 12,000 సార్లు పంచాక్షరిని జపిస్తూ పుష్పములతో దూర్జటిని పూజించసాగాడు. ఈశ్వరాయత్త చిత్తుడై కాలమును వ్యర్థపరచక నిరంతర శంకర పరివస్య ధురంధరుడైనాడు. అవకాశము ఉన్నప్పుడెల్లా సత్సాంగత్యము చెయ్యుచు సంకీర్తన కావిస్తూ శివభక్తిని చేస్తూ ఉండేవాడు. ఈ రీతి సాకు కొలది అతనిలో వైరాగ్యం దృఢం కాసాగింది. పార్వతీదేవి చనువాలను సేవించుట వలన ధన్యుడైన జ్ఞాన సంబంధ శివభక్త శిఖామణితో స్నేహము పెంపొందించుకుని తన జన్మ ధన్యతను కావించినాడు. ఇట్లు ఆ మహనీయుడు నిరంతరాయముగా మహేశ్వర మహార్చన పారవస్య స్వాంతుడై అట్లే అనవరతము మంత్ర మహారాజమగు పంచాక్షరిని జపించుట చేత అతనిని శివానుగ్రహము కబళించు సమయం ఆసన్నమైనది. అతడు జ్ఞాన సంబంధుని సాంగత్య విశేషము చేత ఆ బాలజ్ఞాని వివాహ మహోత్సవమునకు ఆహ్వానింపబడిన అనేక భక్త శిఖామణులలో ఒకడై అందరితో పాటు తాను కూడా సుమహత్ ప్రకాశమై కేవలం జ్ఞానమయమైన శివజ్యోతిని ప్రవేశించి కైవల్యము పొందాడు. ఓం తత్సత్.